గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం సిఎస్ఆర్ ఫండ్స్ కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది ఏడాదికి 5 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జీజీహెచ్కు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 65 లక్షల విలువగల కంటి పరీక్ష పరికరాలను, అదేవిధంగా 20 లక్షల విలువగల పరికరాలను జింకానా పూర్వ అధ్యక్షుడు త్రిపురనేని రవికుమార్ అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దాతలను శాలువా కప్పి సత్కరించారు. పరికరాలు ఇవ్వడం ఆనందదాయకం. ఇవాళ ఎంతో శుభదినం. ఈ పరికరాల్లో ఒకటి కంటిలో వచ్చింది, కన్ను టచ్ చేయకుండా కనిపెడుతుంది. అదే నాన్ కాంటాక్ట్ టోనోమీటర్, అదే పట్టాము చూపిస్తాము. ఇంకొకటి కన్ను కనిపించే పరిధిని నిర్ధారిస్తుంది. అదే విజువల్ ఫీల్డ్ ఎనలైజర్, చూపు సామర్థ్యం నిర్ధారిస్తుంది. అదే రిఫ్రాక్టోమీటర్ పెట్టాము. ఇది కళ్ళకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి మీ కళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని హెచ్డిఎఫ్సి రీజనల్ మేనేజర్ పవన్ కుమార్ అన్నారు. On the CSR activities, and our definitely service levels will also be improved going forward as committed to sir. Thank you again sir. హెచ్డిఎఫ్సిలోనే వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉండటం వలన ఆసుపత్రి అభివృద్ధి కోసం సంవత్సరానికి 5 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బందికి కేంద్ర మంత్రి పెమ్మసాని సూచించారు. దశల వారీగా జిల్లాలో ఆసుపత్రి అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కనీసం మాకు సంవత్సరానికి 5 కోట్లన్నా కావాలి. అలా 5 సంవత్సరాలు, నేను నెక్స్ట్ 4 ఏళ్ళు ఉంటాను కాబట్టి గ్యారంటీగా ఈ 5 సంవత్సరాలకు ఒక 20-25 కోట్లు సమస్యలు అన్నీ కూడా పోతాయి. అన్నీ మీరే కొనుక్కొచ్చి ఇవ్వండి. ఎవరు ఇందులో కూడా ఒక వేలు కూడా పెట్టరు. సో 100% మీరు ఇచ్చేది ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్, చాలా మంది అడగవచ్చు ఈ హాస్పిటల్ని ఎందుకు మనం అంతగా తీసుకుంటున్నాం అంటే, ఇందులో కేవలం పేద మధ్యతరగతి వాళ్ళే కాదు, ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్. టీచింగ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్స్, రెసిడెంట్స్, నర్సెస్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు ప్రాపర్ ఈ టెక్నిక్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటే వీళ్ళు రేపు మంచి డాక్టర్లు, మంచి నర్సులు అవుతారు. వీళ్ళు 10 మందికి సహాయం చేయగలుగుతారు. అందుకని ఈ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి దీన్ని మేజర్గా తీసుకొని ఈ హాస్పిటల్ని ఫస్ట్ ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మ్యాక్సిమం ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సిటీ హాస్పిటల్స్ కూడా, తెనాలి హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్స్కి అక్కడ కూడా ఎక్కడ ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం. ఏదేమైనప్పటికీ వాళ్ళు కూడా నా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సిలోనే ఉన్నాయి. నా సాధ్యమైనంత వరకు మీకు నేను సహాయం చేస్తాను. మీరు తప్పకుండా దాదాపుగా కమిట్మెంట్ ఇచ్చేయాలి. ఇక్కడ వచ్చే 5 సంవత్సరాలు నేను అడిగినట్టు చేస్తానని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇంకా అవ్వాల్సింది ఉన్నా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే నజీర్ గారికి, అదేవిధంగా హెచ్డిఎఫ్సి సభ్యులందరికీ కూడా, డెవలప్మెంట్ కమిటీ ఉమాశంకర్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.